మీ విజయ్ కుమార్ కంట. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు వారి జయంతి సందర్భంగా వేవేల వందనాలు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు తెలుగువారు బెబ్బులి పులులై గాండ్రిస్తారు. ఎదుట తుపాకీ తూటాలు వర్షం కురుస్తున్నా కూడా లెక్క చేయకుండా రొమ్ము విరుచుకొని మరీ ముందుకు నడుస్తారు. అటువంటి తెలుగు వీరులు పౌరుషాగ్నికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు, మన్యం వీరుడుగా గుర్తింపు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు. తెలుగువారిలో సీతారామ్స్ తర్వాత పుల్లరి ఉద్యమాన్ని వ్యతిరేకించి అసూలు వాసినటువంటి కన్నెగంటి హనుమంతుకు కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. తెలిసిన సమాచారం ప్రకారం దగ్గర ఇరువురు కొన్ని రోజుల వ్యవధిలోనే పుట్టారంట. సరే, అల్లూరి సీతారామరాజు మన్యంలో గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. ఒక్కడు విలువిద్య తెలిసిన కొంతమంది బరిస బల్లు విసరగలిగేవాళ్ళు కొంతమంది నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతలను చెరుస్తూ బ్రిటిష్ వారు త్యాగించినటువంటి అరాచకం దాష్టికాన్ని ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నించటం కాదు, వాటికి ఎదురు తిరిగాడు. మన ఆయుధం బాణంతో వాళ్ళని తరిమి కొడికాడు. మిరపకాయ టపాలు పంపించి పోలీస్ స్టేషన్లు లూటీ చేసి ఎదురు తిరిగాడు. అనేక మందిని దుర్మార్గంగా చంపేస్తున్నటువంటి దశలో విప్లవీయులను ఎప్పుడు కూడా మాయ చేసి మోసం చేసి చంపటం పెత్తందారులకు అలవాటు. వారు బలహీనపడినప్పుడు, శక్తి విహీనంగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని పంపించి వాడికి డబ్బు ఎర చూపించటం, ఆ తర్వాత చంపటం. అట్లాగే సీతారామరాజు గారిని కూడా చెరువులో సంధ్యావందనం చేయటానికి వెళ్ళినప్పుడు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఆ మహనీయునికి జోహార్లు.